లెమన్ ప్లస్ బేకింగ్ సోడా టీత్ వైట్నింగ్కి వాడొచ్చా? హలో, నేను మీ డాక్టర్ స్నేహ. లెమన్ ప్లస్ బేకింగ్ సోడా ఈజ్ ఇట్ డేంజరస్? చాలామంది పేషెంట్స్ నన్ను ఈ క్వశ్చన్ అడుగుతుంటారు. లెమన్ ప్లస్ బేకింగ్ సోడా టీత్ వైట్నింగ్కి వాడొచ్చా? ఓకే, సో నేను ఈరోజు మీకు క్లియర్గా చెప్తున్నాను. లెమన్ అండ్ బేకింగ్ సోడా కాంబినేషన్ చాలా డేంజరస్ మీ టీత్కి, గమ్స్కి కూడా. ఎందుకంటే ఈ లెమన్ ప్లస్ బేకింగ్ సోడా ఎప్పుడైతే కలుస్తాయో ఈ కాంబినేషన్ వల్ల యాసిడ్ ప్లస్ అబ్రెసివ్ నేచర్ వస్తుంది దీనికి. సో దీనివల్ల ఏంటంటే మీరు టీత్ పైన అప్లై చేసినప్పుడు మీ వైట్ కలర్ ఎనామెల్ ఉంటుంది కదా, దీంట్లో ఉన్న యాసిడ్ వల్ల అండ్ అబ్రెసివ్ నేచర్ వల్ల ఆ ఎనామెల్ అంతా కూడా పోతుంది. మీరు టీత్ వైట్ అవుతాయి అనుకుంటారు, కానీ ఈ డెడ్లీ కాంబినేషన్ వల్ల అనవసరంగా మీ టీత్ ఎల్లో అవుతాయి, స్టెయిన్ అవుతాయి, క్యావిటీస్ ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో గమ్ ఇరిటేషన్ కూడా వస్తుంది. సో ఎప్పుడు కూడా ఇది చేయకండి. లెమన్ ప్లస్ బేకింగ్ సోడా మీ టీత్ పైన వేసి రుద్దకండి. అనవసరంగా మీ టీత్ ఎనామెల్ పాడైపోతుంది అండ్ ఆల్సో మీ గమ్ కూడా ఇరిటేట్ అవుతుంది. సో మీకు ఒకవేళ టీత్ వైట్నింగ్ కావాలంటే డెంటిస్ట్ దగ్గర రండి, మా దగ్గరికి రండి, ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి, మేము మీకు టీత్ వైట్నింగ్ చేసిస్తాం. సో ఇది మీరు ఫాలో అవుతే మీ టీత్ చాలా ఇయర్స్ వరకు స్ట్రాంగ్ ఉంటాయి. థ్యాంక్ యూ.